మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం పురస్కరించుకుని వాడవాడలో ఆయన జన్మదిన సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక విజయ మహల్ గేట్ వద్ద డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి అన్నదానం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, వార్డు ఇన్ఛార్జ్లు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారమండి. ఈరోజు పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ విజయమాల్ గేట్ సెంటర్లో తమ్ముడు పోకల రవి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడే తమ్ముడు వివరించాడు. ఇది ఈ ఒక్కరోజే కాకుండా 7 రోజుల కార్యక్రమంగా ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జరుపుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ వచ్చారు. పొంగూరు నారాయణ గారు తను చేస్తున్న అభివృద్ధి పనులు లేకుంటే కార్యకర్తల యొక్క అభివృద్ధికి ఆయన ఇస్తున్న తోడ్పాటుకి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రకమైన కార్యక్రమాలు చేయటం జరిగిందని తమ్ముడు చెప్పటం చాలా ఆనందంగా ఉందండి. ఇది ఇందాకట ప్రతి సొంత నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని నారాయణ గారు ప్రామిస్ చేసి అదేవిధంగా తన మాట నిలుపుకుంటున్నారు. అది ఎన్నికల ముందు ఓట్ల కోసం చేసిన వాగ్దానం కాదండి, ఇది ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానము. అట్లా అని తను గెలిపించారని చెప్పడం కూడా కాదు, ఎందుకంటే ఇది రిజల్ట్ రాకముందే చెప్పారు ఈ విషయం. సో తన అన్నమాట నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఆ విధంగా కార్యకర్తల యొక్క నిధికి వాళ్ళు డెవలప్ అవ్వటానికి వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇప్పించడం కావచ్చు, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, అలా నిలదొక్కుంటముకి ఏ రకమైన అవసరం అవుతుందో, ఏ విధంగా చేస్తే వాళ్ళకి అది తోడ్పాటు అవుతుందో ఆ విధంగా చేయటం జరుగుతుందండి. ఈ మధ్య ఒక ఉగాది సందర్భంగా ఒక చోటకు వెళ్ళినప్పుడు అంటే ప్రతి చోట అంబలి పోస్తూ ఉంటారు అమ్మవార్ల దగ్గర. ఒక చోటకి దిగి వెళ్ళిన వెంటనే ఒక మహిళ చాలా సంతోషంగా ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళల్లో చెప్తున్నది ఒక అమ్మాయి, మేడం ఇప్పుడు నేను మామూలు అమ్మాయిని కాదు, ఇప్పుడు నేను కూడా ఒక బిజినెస్ ఉమెన్ని, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అంటారంట, బిజినెస్ ఉమెన్ని నేను అని ఎంతో ఆత్మస్థైర్యంతో ఎంతో ధైర్యంతో తను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అది చూసి చాలా సంతోషం అనిపించింది. మహిళలు ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతున్న నారాయణ గారికి ఆయన ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వారి అభిమానానికి తర్వాత వాళ్ళ మనసులో ఆయనకున్న స్థానాన్ని చూసి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రీతం మంత్రివర్యులు, నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత, అమరావతి రాజధాని నిర్మాత, సేవా తత్పరుడు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా 7 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు మొదలుపెట్టి 15వ తారీఖు వరకు, 9వ తారీఖు జేమ్స్ గార్డెన్లోని శ్రీ విజయ గణపతి స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. 10వ తారీఖు గచ్చుకాల సెంటర్ ఏరియాలో మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. 11వ తారీఖు జేమ్స్ గార్డెన్ ఏరియాలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. 12వ తారీఖు కర్నాలమెట్ హై స్కూల్లో విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్స్,
అలాగే పెన్ను, పెన్సిలు, స్కేలు, ఎరేజరు, షార్ప్నర్స్తో కూడిన పౌచ్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగే 13వ తారీఖు బాలాజీనగర్లోని గీతామయ ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో వృద్ధులకి మధ్యాహ్న భోజనం అలాగే పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 14వ తారీఖు నిన్న కర్నాల్మెట్ హై స్కూల్లో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు 5 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు సార్ బర్త్డే సందర్భంగా మన విజయమాల్ గేట్ సెంటర్ ఏరియాలో అన్నదానం అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ సార్కి ప్రతి ఒక్కరూ బర్త్డే విషెస్ తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సారు నెల్లూరులో చేస్తున్న అభివృద్ధి మన కళ్ళారా చూస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి అభివృద్ధి సంక్షేమాలతో పాటు సార్ సొంతంగా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడంతో పాటు అలాగే ప్రతి ఒక్కరికి, నెల్లూరు నగర పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి నేత్రజ్యోతి, దంత సురక్ష కార్యక్రమాల ద్వారా ఫ్రీగా హెల్త్ చెకప్ అలాగే డెంటల్ చెకప్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందున్న నారాయణ సార్ని మేము స్ఫూర్తిగా తీసుకొని మా వంతుగా ఈ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఈ 2 రూపాయలకే 20 లీటర్ల ఎన్టీఆర్ సుజల మినరల్ వాటర్ కావచ్చు, అలాగే ఎండ్ టు ఎండ్ రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, అలాగే అల్లీపురం డంపింగ్ యార్డ్ని క్లియర్ చేసి దాన్ని ఒక పార్క్గా మార్చడం చూడొచ్చు. ప్రతి ఒక్క కార్యక్రమం, అలాగే పార్కుల డెవలప్మెంట్ కావచ్చు. స్కూల్స్కి వస్తే అసలు విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేది ఇంతకుముందు చెట్లతో, ముళ్ళ కంపలతో, పాములతో ఉన్నదాన్ని ఈరోజు ఎంతో అందంగా, ఎంతో స్టాండర్డ్స్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సరిపడా దాన్ని తీసుకొచ్చి